ఇప్పుడు ఈ మెన్స్ వెల్నెస్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యేది 19th నవంబర్ నుంచి మెన్స్ హెల్త్ డే, అండ్ ఇది కంటిన్యూ అయ్యేది 15 డిసెంబర్ వరకు. మనం చూసేది ఏమిటంటే ఈ యంగ్ కపుల్స్ చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. యంగ్ మెన్ ఎరెక్టైల్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారు, అండ్ సింపుల్ సెక్షువల్ డౌట్స్తో వస్తున్నారు. ఇది చాలా బేసిక్ నాలెడ్జ్ గ్యాప్ లాగా అనిపిస్తుంది. దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ అండ్ లాంగ్ టర్మ్ సైకలాజికల్ ఇంపాక్ట్ వచ్చి ఎరెక్టైల్ ఇష్యూస్తో వస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్కి మనము ఒక స్క్రీనింగ్ లాగా ఇనిషియేటివ్ పెట్టాము. దీంట్లో పేషెంట్స్కి, అంటే కపుల్స్కి లేకపోతే మేల్ పేషెంట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సెక్షువల్ హెల్త్ గురించి, లేకపోతే సింపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, దానికి మంచిగా ఏమైనా ఇష్యూస్ బయటపడడానికి ఇవాల్యుయేషన్ చేస్తాం. ఈ టెస్ట్లో సింపుల్గా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సీమన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసి అసెస్మెంట్ చేశాక ఆప్టిమల్గా ఏం బెస్ట్ ట్రీట్మెంటు చెప్పగలుగుతాం. మిగతా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగు ప్లస్ బేసిక్ బాడీలో మెటబాలిజం ప్రాబ్లమ్స్, అంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రెక్టిఫై చేసేది కౌన్సిలింగు ప్లస్ ట్రీట్మెంటు స్టార్ట్ చేయొచ్చు. ఇవి బేసిక్గా సింపుల్ టెస్ట్స్, చాలా పెద్ద టెస్ట్లు అట్లా ఏమి ఉండవు. ఇది కామన్గా చేసే టెస్టే. కొలెస్ట్రాల్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, బీజం స్కానింగు అండ్ సీమన్ పారామీటర్స్. కాస్టింగ్ అంటే ఇది ఆల్రెడీ డిసైడెడ్ ఉంది సార్. ఇట్ ఈస్ అరౌండ్ $999 ఫర్ ది ఇన్ఫర్టిలిటీ వర్క్, ఫర్ ది మెన్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్లో, అంటే సెక్షువల్ వెల్నెస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అండ్ సీమన్ అనాలిసిస్ ఉండే కేసెస్, అంటే ఫర్టిలిటీ కూడా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి 199 ఉంది, 1999. ఈ ప్రోగ్రాము ఇప్పుడు 19th నవంబర్ నుంచి స్టార్ట్ ఉంది. Is this only counseling or medicines available? No, this is only for understanding and evaluating their issues and to give them the information and the knowledge which is lacking in them. It is not to get a final solution instantly in one screening evaluation. So this is just a first step, so that to inculcate that or get that habit in them, that what is normal and what, for them to understand how to go about further. టైమింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ దే విల్ బీ ఏబుల్ టు బుక్ ద అపాయింట్మెంట్స్ అండ్ స్లాట్స్ ఉంటాయి సార్. ఓకే సార్.